నమస్తే అండి. నమస్కారం, ఎలా ఉన్నారు? సార్ ఇక వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది 2026 మే నుండి 2027 మే వరకు, రైట్ సార్? గురు మార్పు వలన వచ్చే ఛాన్సెస్ ఆర్ క్వైట్ బ్రైట్ అంతే. వృషభ రాశి వాళ్ళు మీరు నార్మల్ చూసారంటే యువర్ ఆల్ డామినేటెడ్ బై శుక్ర గ్రహ. ఓకే. మీకు గురువుకి సంబంధం లేదు, మీకు ఆపోజిట్ ఆయన. యాక్చువల్ గా శుక్ర గ్రహ ఇస్ 80%, 90% గుడ్ శుభగ్రహం. గురు గ్రహం వచ్చి 100% గుడ్. ఇప్పుడు నార్మల్ గా మీరు గురువు చూసారంటే కొన్ని విషయాల్లో కొన్ని ప్లేసెస్ లో గురువు ఉండడం మంచిది అని చెప్తాం. అలాగా వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు 3వ స్థానంలో గురువు ఉచ్చబలం అయ్యడం అనేది చాలా మంచిది. ఓకే. ఎలా మంచిది? ఫస్ట్ విషయం ప్లేస్ చేంజ్ అవుతారు. ఓకే. మార్పిడి, స్థల మార్పిడి ఉంది. కుటుంబంలో ఉన్న సమస్యలు, కుటుంబంలో ఉన్న సమస్యలు, కుటుంబంలో ఉన్న హెల్త్ ఇష్యూస్ మొత్తం క్లియర్ అవుతుంది, సాల్వ్ అవుతాయి. వావ్. ఓకే. మీ ఒక బ్రదర్ కి సిస్టర్ కి చాలా రోజుల నుంచి పెళ్ళి అవ్వాలని చూస్తున్నాను, నాకు అవ్వట్లేదు అని ఉంటే వాళ్ళ పెళ్లి మీ మీదగా జరుగుతుంది. అంటే మీ యొక్క ఆధ్వర్యంలో జరగడానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంది. తర్వాత వృషభ రాశిలో ఎవరైతే ఉన్నారో పార్ట్నర్షిప్ లో బిజినెస్ స్టార్ట్ చేస్తారో, ఎందుకంటే లాభస్థానంలో శని కనెక్ట్ అయ్యాడు, సో వాళ్ళకి కలిసి వస్తుంది, పార్ట్నర్షిప్ వస్తుంది. ఇప్పుడు ద రైట్ టైం ఫర్ దెమ్ టు స్టార్ట్ అ బిజినెస్. ఓకే. దానిలో 85% ఉమెన్ ఎంపవర్మెంట్ వృషభంలో చాలా ఎక్కువ జరుగుతుంది. ఓకే. లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయడం, వాళ్ళు ఎంటర్ప్రెనర్ గా మారడం, ఎక్స్పోర్ట్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంబంధించిన విషయాలు చేయడం, 4-5 కలిసి ఒక క్లబ్ లాగా, ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి ఒక మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేయడం, అకౌంట్స్, డేటా రీసెర్చ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలాంటి విషయాలు, బయో ఇన్స్ట్రుమెంటేషన్ బేస్డ్ విషయాలు, ఇవన్నీ ఇప్పుడు విపరీతమైన చేంజ్ రావాలి. ఇన్స్ట్రుమెంటేషన్ బేస్డ్ ఏ సెక్టార్ మీరు తీసుకున్నా వృషభ రాశి వాళ్ళకి అమేజింగ్ ఉంటుంది. ఓకే. రెండోది, ఇన్ని రోజులు నాకు పెళ్లి అవ్వలేదు సార్, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానంటే ఇప్పుడు మంచి అమ్మాయి దొరుకుతుంది, మంచి అబ్బాయి దొరుకుతాడు. అంటే మీకంటే గట్టిగా ఉండేది. అంటే ఏంటంటే నేను కొంచెం వీక్ సార్ మానసికంగా, నాకు ఎవరో ఒకళ్ళు నువ్వు బాగుంటావురా అని చెప్తే మాత్రమే నేను ఓకే అవుతాను అనే అమ్మాయి నేను చూసుకుంటా. ఒక బలం ఇచ్చే ఒక స్థానం ఇప్పుడు యాక్టివేట్ అవుతుంది. సో ఫ్యామిలీ లైఫ్ ఇట్స్ స్టార్టింగ్. ఆల్రెడీ డిప్రెషన్ లో ఉన్నారు, లేదంటే డివోర్స్ లో ఉన్నారు, ఏ కాంబినేషన్ అయినా ఇప్పుడు అంతా ఓకే అయిపోతుంది. సో ఆటోమేటిక్ గా ఫ్యామిలీ ఐక్యమత్యం అనేది జరుగుతుంది. అట్ ది సేమ్ టైం భాగ్యస్థానానికి డైరెక్ట్ ఉచ్చ బలం ఉన్న గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి పిల్లలు పుట్టడం అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సంతాన ప్రాప్తం గ్యారంటీగా అవుతుంది. మోస్ట్లీ మగబిడ్డ పుట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఈ గురువు ఉచ్చ బలంలో ఉన్నప్పుడు. దట్ ఈస్ ద విషయం. అదేలాగా ఒకటే విషయం, వృషభంలో పుట్టిన వాళ్ళకి దిస్ మే బి ఏ పర్సనల్ అడ్వైస్, బట్ స్టిల్ నేను చెప్పేది ఏంటంటే ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం ఒక 2 months 3 months కైనా మీరు ట్రిప్ వెళ్ళి రావాలి. యూ షుడ్ గో సమ్వేర్. మీరు స్పెండ్ టైం అట్లీస్ట్ ఒక 1 week ఆర్ మినిమం 3 days ఆర్ 4 days మీ ఫ్యామిలీని దూరం పెట్టి మీరు వెళ్ళి వస్తే ఈ టైం పీరియడ్ వచ్చి ఫ్యామిలీతో కాదా సార్? ఫ్యామిలీ అంటే హస్బెండ్ అండ్ వైఫ్. ఇప్పుడు నేను చెప్పేది వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నానమ్మ, వీళ్ళందరూ తీసుకొని వెళ్ళడం కాదు. దట్ ఈస్ నాట్ ఒరిజినలీ దట్ ఈస్ ద ఫ్యామిలీ. బట్ ఇప్పుడు గురువు ఉచ్చబలంలో ఉన్నప్పుడు కపుల్ యాజ్ అ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు వచ్చి వెళ్ళి రావడం. పిల్లలు వస్తారంటే వేరే నో అదర్ ఆప్షన్, లేదంటే ఎవరైనా చూసుకుంటారంటే కూడా మీరు ప్లాన్ చేయాలి. ఎందుకు నేను చెప్తాను అంటే భాగ్యస్థానం గురువు ఉన్నప్పుడు ఇట్స్ రైట్ టైం ఫర్ యూ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్, టు డిస్కస్ ద గోల్స్. నెక్స్ట్ నువ్వు 5 years ఏం చేయాలి, నెక్స్ట్ 2 years ఏం చేయాలి, ఇల్లు కొనాలి, ఎవరు లోన్ కడతారో, నువ్వు ఎంత కడతావు, నేను ఎంత కడతావు. బాండింగ్ యాక్చువల్లీ గురువు ఉచ్చబలంలో ఉన్నప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదంతా వచ్చి రిషభానికి వచ్చే పెద్ద విషయం. లాభస్థానంలో శని కూర్చున్నాడు కాబట్టి ఆటోమేటిక్ గా ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వలేదో, మీ ఫ్రెండ్ మీ దగ్గర డబ్బులు తీసుకుని ఉంటారు, లేదంటే పార్ట్నర్షిప్ బిజినెస్ లో నేను డబ్బులు ఇస్తాను, ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అని ఏదో చేసి లాస్ట్ లో డబ్బులు ఇవ్వకుండా డిస్టర్బెన్స్, అలా రాని డబ్బులు ఇప్పుడు మనం మాట్లాడితే క్లియర్ అవుతుంది. ఓకే. బిజినెస్ పరంగా ఇన్వెస్ట్మెంట్ వేసి ఎక్కడైనా లాక్ అయిందంటే ఇప్పుడు ఇట్ స్టార్ట్స్ ద బిజినెస్. మెయిన్ గా ఐటీ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేస్తున్నారో, లేదు సార్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ న్యూ మీడియా బిజినెస్, 100% సక్సెస్ అవుతుంది. జిరాక్స్ షాప్ నేను వేస్తే బాగుంటుంది, ఇప్పుడు వేస్తే ఫ్యాంటాస్టిక్ గా ఉంటుంది. కాలేజ్ పక్కన వేస్తే ఇంకా బాగుంటుంది, స్కూల్ పక్కన వేస్తే ఇంకా బాగుంటుంది. ప్రాజెక్ట్స్ ఇన్ ఎనీ ఫార్మ్ మీరు చేస్తారు అంటే అమేజింగ్. ప్రొడక్షన్ వదిలేసి మీతో అన్ని చేయొచ్చు. విపరీతంగా చేంజెస్. అదేలాగా చాలా మంది వృషభంలో పుట్టిన వాళ్ళకి అపార్ట్మెంట్ తీసుకుంటారు. గ్యారంటీగా సీ ఫేసింగ్ అపార్ట్మెంట్, రివర్ ఫేసింగ్ అపార్ట్మెంట్,
ఎందుకని ఈ ఫేసింగ్ అంతా చెప్తున్నా అంటే కరెక్ట్ కాంబినేషన్ లో అలా గ్రహాలు వచ్చింది. ఓకే. సో అలాంటి విషయాలన్నీ జరుగుతుంది. మాస్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఇప్పుడు ఎనర్జీ సెక్టార్ లో చేస్తారు వృషభ రాశి వాళ్ళు. సోలార్ ప్లాంట్ వేస్తారు, విండ్ మిల్ ప్లాంట్ వేస్తారు. ఎందుకంటే గురు కంజంక్ట్ అయినప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ని యూజ్ చేసే కెపాసిటీ ఇప్పుడు వృషభంకి ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ మీరు చేసే ఒక ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. సో మానసికంగా వృషభ రాశి వాళ్ళకి అమేజింగ్ చేంజెస్. ఏం చూసుకోవాలి మెయిన్ గా మీరు చూసుకోవాల్సింది ఎపిగ్లాటస్, మెయిన్ గా టంగ్, మీ యొక్క ఈ పొజిషన్, అదిలాగా థైరాయిడ్, అట్ ది సేమ్ టైం మీ యొక్క లెఫ్ట్ సైడ్ బేసికల్ గా అది మనం చూసుకోవాలి. సో వృషభ రాశి వాళ్ళకి ఇలాంటి విషయాలు మాత్రం చూసుకుంటే సరిపోతుంది. మీ యొక్క యంగర్ సిస్టర్ యొక్క హెల్త్, అదిలాగా మీ యొక్క మామ ఎవరైతే ఉన్నారో ఇన్ లాస్ లో మామగారు, ఆయన హెల్త్ గ్యారంటీగా చూసుకోవాలి. రెస్ట్ ఆల్ ఇస్ పర్ఫెక్ట్లీ గుడ్. అట్ ది సేమ్ టైం మీ యొక్క నెక్ పొజిషన్, ఫ్రోజన్ షోల్డర్స్ అంటారు, అది రావడానికి ఛాన్స్ ఉంది, కాస్త జాగ్రత్తగా చూడాలి. ఓకే. సో మనం ఏం చేయాలో చెప్పాం కదా సార్, అస్సలు చేయకూడదు వీళ్ళు ఇలాంటి పని అని ఏదైనా 2-3 ఉంటే కూడా మనం వాళ్ళకి సజెస్ట్ చేయగలం. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూ టు ఇన్వెస్ట్ బేసికల్ గా. ఇప్పుడు దాన్ని వదిలేసి టోటల్ గా ఒక్కటే బ్లాక్ చేస్తాను, నేను బంగారం కొని లాక్ పెడతానని చెప్పకూడదు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనకు రిటర్న్స్ వస్తుంది, ఇప్పుడు అమ్మితే మనకు రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు చాలా మంది వెయిట్ చేస్తా ఉంటారు. ఒక ల్యాండ్ ఉంది సార్ మా పూర్వీకాసి, అది డివైడ్ చేస్తేనే మా అబ్బాయికి పెళ్లి చేయాలి సార్, చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు వస్తారు, కరెక్ట్ అయిన ఒక పార్టీ వస్తారు, అప్పుడు మీరు సెల్ చేసి మీ అమౌంట్ రావడం, అమ్మడానికి కాస్త ఈజీ అయిన టైం అని చెప్తున్నాను. సో ఆటోమేటిక్ గా ఇంకొకటి, ఇప్పుడు అపార్ట్మెంట్ తీసుకుంటారని నేను చెప్తున్నాను, అట్ ద సేమ్ టైం దాంట్లో డాక్యుమెంటేషన్ క్లియర్ గా చూసుకోవాలి. ఇప్పుడు గురు ఉచ్చబలంలో ఉన్నప్పుడు సింపుల్ మన అందరికీ చేసేదే, ఇప్పుడు బ్లాక్ ఎంత వైట్ ఎంత అని మీరు మాట్లాడతారు. నన్ను అడిగితే వైట్ ఎక్కువ చేసి బ్లాక్ తగ్గిస్తే మీకు మంచిది, నాట్ ఫర్ టుడే, లాంగ్ ప్రాస్పెక్ట్ గా అది చాలా మంచిది. అండ్ మోస్ట్లీ గో ఫర్ ద బ్యాంక్ లోన్స్, ఎవరు అలా లోన్స్ చేయకుండా చేయరు, బట్ దాంట్లోనూ విత్ మినిమల్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసే ఏదైతే ఉందో బ్యాంక్, అది గవర్నమెంట్ ఎయిడెడ్ బ్యాంక్స్ తీసుకుంటే ఇంకా మంచిది బేసికల్ గా. రైట్. సో హ్యాపీనెస్ పరంగా చూసుకోవాల్సి వస్తే ఎంత వరకు, ఎంత పర్సెంటేజ్ హ్యాపీనెస్ ఎక్కువ ఉంది? 90%. అండ్ కమర్షియల్ విషయాలు అంటే ఆర్థికంగా మనం చూసారంటే అరౌండ్ 75%. ఓకే. సో హౌ అబౌట్ ద రెమెడీస్, వీళ్ళు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే ఇంకా బాగుంటుంది సార్? అంత బాగా చెప్తున్నారు, మాకు అంత బాగుండట్లేదని కొంతమంది అనుకునే అవకాశాలు ఉంటాయి కదా, వాళ్ళకి ఏం సూచిస్తారు? ఒకటే విషయం అదే, రెండు విషయం అంటే ఒక విషయాన్ని మీరు ఎలా చూసారని ఉంది. ఒక కాయిన్ కి రెండు సైడ్ ఉంది. ఒక మార్పు వల్ల నెగటివ్ గా 25 minutes మాట్లాడొచ్చు, బట్ రియాలిటీ ఒరిజినల్ గా జరిగేది ఇలాన్ని జరగడానికి ఛాన్సెస్ ఆర్ బ్రైట్. ఏదైతే అవైలబిలిటీ పాసిబిలిటీ ఉందో అది నేను చెప్తున్నాను. ఇప్పుడు సరిగా లేదంటే నేను హెల్త్ పరంగా ఎన్ని ఉంది అని చెప్తున్నాను కదా, అంటే ఇది ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది వాళ్ళకి. కానీ ఇండివిజువల్ జాతకం బట్టి కూడా మార్పులు ఉంటాయి కదా సార్. గోచారం అనేది 50% టాలీ అవుతుంది. ఇండివిజువల్ జాతకం కనెక్ట్ అయినా మీరు ఈ వీడియో మీరు పబ్లిష్ చేసే రోజే నేను కొన్ని హెల్త్ ఇష్యూస్ చెప్పాను కదా, వాళ్ళ కింద వాళ్ళు కమెంట్ చేస్తారు, మీరు చూడండి. బికాస్ ఐ ఫీల్ ఐఎమ్ కాన్ఫిడెంట్, బికాస్ ఈ సిచ్యువేషన్ లో ఇలా జరిగింది. ఇదేంటి డేటానే బేసికల్ గా 12 years బ్యాక్ ఇలా రిషభకి ఏం జరిగిందని మీరు చూసారంటే వాళ్ళ అమ్మకి ఇదేం జరిగి ఉంటుంది, అంతే కదా లాజిక్. ఇంకేం గ్రహం మారుతుంది అంటే ఇట్ ఇస్ ప్యూర్లీ డేటా, అంతే. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పేదంటే పక్కన ఉన్న అమ్మవారికి అభిషేకం చేయించాలి, అదేలాగా పసుపు కలర్ వస్త్రం అది వెళ్ళి మనం ఇచ్చి అభిషేకం చేయించడం చాలా మంచిదని చెప్పొచ్చు. ఎనీ అమ్మవారు మీరు తీసుకోవచ్చు, మీ మనసుకి ఈ అమ్మవారు ఓకే అని మీరు అనిపిస్తుంది కదా. అలాగే కనకదార సూత్రం అది కంటిన్యూస్ గా మనం వినడం అనేది పెద్ద మార్పు మన మానసికంగా జరుగుతుంది. యు విల్ బి రెస్ట్ అష్యూర్డ్. సో ఈ రెమెడీస్ చేసుకొని గురుగారు చెప్పిన సూచనలు తీసుకుంటే గనక లైఫ్ లో డ్రాస్టిక్ చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయంట. అబ్సల్యూట్లీ ఇట్ విల్ హ్యాపెన్, ధైర్యంగా ఉండొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా, థ్యాంక్ యూ.